వెల్కమ్ టు FJS 9 న్యూస్. డాక్టరేట్ అవార్డు గ్రహీత దేవి రాజస్వామికి టీడీపీ నాయకులు ఘన సన్మానం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గోరంట్ల మేజర్ పంచాయతీ గుమ్మయ్య గడపలో వెలసి ఉన్న శ్రీ మారమ్మ దేవాలయం దేవి ట్రస్ట్ చైర్మన్ ఆలయ పూజారి దేవి రాజస్వామికి డాక్టరేట్ అవార్డు వచ్చిన సందర్భంగా గుమ్మయ్య గడపలు తెలుగుదేశం పార్టీ నాయకులు హరి ప్రకాష్ ఆధ్వర్యంలో శ్రీ మారమ్మ దేవాలయంలో డాక్టరేట్ అవార్డు గ్రహీత దేవి రాజస్వామికి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీ మారమ్మ దేవి ఆలయానికి విచ్చేసిన భక్తులకు టీడీపీ నాయకుడు హరి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పుట్టపర్తి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొండంరాజు, డాక్టర్ రాఘవేందర్, ట్రెజర్ సురేంద్రబాబు, వారితో పాటు స్థానిక నాయకులు పుటక శంకరప్ప, సురేంద్ర, సాయినాథ్, ఉలేరు హరి మరియు గుమ్మగరిపల్లి ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేనేం చెప్పదలుచుకోలేదు. అన్ని సేవలు బాగా స్వామికి ఇన్ని చిన్న వయసు నుంచి ఇంతమంది భోజనం కార్యక్రమం పెట్టడం అయితే హిందూ కార్యక్రమాలని ఎక్కువగా నేను చూస్తుండేది ఏమంటే హిందూ కార్యక్రమంలో ప్రతి ఒక్క దాంట్లోనూ ముందంజలో ఉండి చేస్తున్నారు అనమాట. ఇట్లా స్వామికి డాక్టరేట్ అవార్డు రావడం అభినందనీయము. ప్రకాష్ అదే కనపడ్డా ఓకే సార్ ఇట్లా ఓకే వచ్చే గ్రూప్ ఫోటో తీసుకోవాల్సిందిగా మనం అందరం ఒక్కసారి ఈరోజు అన్నదానకర్తలు వచ్చి గుమ్మేగరపల్లి నుంచి అనేక భావంతో ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేశాను. ఈ దేవాలయము
మా కాలంలో అంటే ఒక 3 బండల కింద 100 సంవత్సరాల దేవాలయం ఇది. 15 సంవత్సరాలు వయసులో అంటే నాకు ఈ దేవాలయం 15 సంవత్సరాల కిందట ఇక్కడ ఏమీ లేదు. కానీ స్థలం అడిగిన వెంటనే స్థలం ఇచ్చారు. దీనికి సహకరించి ప్రతి ఒక్క రూపాయితో సహా మా గ్రామ ప్రజలు సహకారము, వచ్చిన భక్తుల సహకారము, ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చి నాకు ఇక్కడ సహకరించి ఒక భక్తులు, సేవకులు, ప్రజలు అందరూ కూడా సహకరించి దేవాలయాన్ని, చిన్న దేవాలయాన్ని ఈరోజు గొప్పగా చేసే అవకాశం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వాస్తు ఇబ్బంది అవుతుందనే ఒక భావంతో అనుభవాల సిద్ధప్ప గారు కూడా అడిగిన వెంటనే ఒక నమ్మకంతో, లేదంటే ప్రాణము, ఆ విధంగా అదే విధంగా మన హరి గారు వాళ్ళు పెద్ద తాత వాళ్ళు కూడా ఒక 10 లక్షలు 12 లక్షల వరకు ఖర్చు పెట్టి పైన అన్నపూర్ణేశ్వర దేవాలయం కూడా ఇక్కడ నిర్మించినారు. వాళ్ళు కూడా స్వర్గస్థులైనారు. వాళ్ళు ఎక్కడున్నా ఆ భగవంతుడు చల్లగా చూడండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇందుకోసమంటే నేను చిన్న వయసు నుంచి మా గ్రామంలో ఏది అడిగినా కూడా అంటే నేను అడక్కనే వాళ్ళు నాకు సహకరించారు. దానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా ఒక 100 మంది మాకు ఉచిత సేవకులు ఉన్నారు మా గ్రామంలో. కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక్క రూపాయి కూడా ఇక్కడ ఎవరు ఆశించుకోకుండా ప్రతి శుక్రవారం, మంగళవారం కూడా ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. కానీ ఎందుకోసమంటే అది నా కోసము, మా గ్రామ ప్రజలు చేసిన పుణ్యమో, లేదంటే ఇక్కడ మా దేవాలయం చేసిన పుణ్యమో తెలియదు. కానీ ఎక్కడైనా వేరే దేవాలయాలు వెళ్తే ఏదో ఆదాయం వస్తుంది, ఆదాయం ఇవ్వాలనే భావంతో ప్రతి గ్రామాల్లో ఎవరు రావరు. కానీ ఇక్కడ మాత్రము స్వామి ఏమీ తినలేదు, ఏమీ బయటకు ఇది చేయలేని ఒక భావంతో మా యొక్క గ్రామ ప్రజలు ప్రతి ఇంటి నుంచి సేవల మాదిరి ఒక 100 మంది ఉచిత సేవ, వాళ్ళు ఎంత పనులన్నా ఉంది చేస్తున్నారంటే వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళ జీవితంలో అంటే నేను ఇప్పుడు ఉన్నా లేకపోయినా అంటే ఎప్పుడైనా చాలా తప్పదంటారు. కానీ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చి ఈరోజు నాయకులు, టీడీపీ నాయకులంతా ఇక్కడ చేయలేని ఒక భావంతో అడిగిన వెంటనే అంటే నా కోసం కాదు, కాకపోతే గ్రామ ప్రజల కోసమైనా ఇది తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించినారు. ఈ యొక్క